నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె. ఆంధ్ర కేసరిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహనీయుడు ప్రకాశం పంతులు. స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ప్రకాశం పాత్ర అనే అంశంపై భీమవరం DNR కళాశాల యువతకు అవగాహన సదస్సు. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. చినిమీరం శ్రీ సీతారామాలయం వద్ద 52వ అఖండ రామనామ సప్తాహం ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. శ్రామిక హక్కులపై జరుగుతున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని CITU జిల్లా పూర్వ కార్యదర్శి, CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం పిలుపునిచ్చారు. గురువారం కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయొద్దని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా భీమవరం CITU కార్యాలయం వద్ద కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై తీవ్రమైన దాడులు ప్రారంభించిందన్నారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసిందన్నారు. కార్పొరేట్లు యథేచ్ఛగా దోచుకోవడానికి వీలుగా ఈ కార్మిక చట్టాలు సవరణ ప్రారంభించారని, వీటిని పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటున్నారని, ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, VOL, మున్సిపల్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి పూనుకోవడం దురదృష్టకరమని, ఇది కార్మికులకు తీవ్ర నష్టదాయకమైన చర్య అని విమర్శించారు. ఈ సభలో AITUC జిల్లా నాయకులు CH రంగారావు, AACUTU రాష్ట్ర నాయకులు భాష, TUCC నాయకులు డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులు తొలగించే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి నిరుద్యోగం పెంచుతున్నారని విమర్శించారు. ధరలు అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. కార్మిక చట్టాల అమలు కోసం లేబర్ కోడ్లు రద్దుకై ఐక్యంగా పోరాటాలు చేయాలని కోరారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు KBD ప్రసాద్, UTF జిల్లా ప్రధాన కార్యదర్శి P క్రాంతిబాబు మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల హక్కులు కాలరాసే పాలకులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఏమీ కాదని, సమస్యలపై ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని, బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిలారు మల్లేశ్వరరావు, K మహంకాళి, సివిల్ సప్లై గోడౌన్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సామంతల ఉదయ్ భాస్కర్ తో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక సమ్మెకి పూనుకోవటంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, BJP ప్రభుత్వం, NDA కూటమి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీంతో తాడో పేడో తేల్చుకోవటానికి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి కోట్లాది మంది కార్మికులు కూడుకున్నారు. మనం పోరాడి సాధించుకున్న చట్టాల్ని ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు కొన్ని సాధించుకున్నాం. బ్రిటిష్ వాడు కార్మిక పోరాటాలని దుర్మార్గంగా అణిచివేసినా సరే ప్రాణత్యాగాలు చేసి, ఉద్యమ త్యాగాలు చేసి కొన్ని చట్టాలను సాధించుకున్నాం. స్వాతంత్రం తర్వాత కూడా కొన్ని చట్టాలని పోరాడి సాధించుకున్నాం. ప్రభుత్వాలు ఏ రోజున కూడా కార్మికులకి, ఉద్యోగులకి ప్రేమతో గాని అభిమానంతో గాని ఈ చట్టాలను ఇవ్వలేదు. తెగించి పోరాడిన తర్వాత, త్యాగాలు చేసిన తర్వాత మాత్రమే ఈ చట్టాలు మనకు వచ్చినాయి. అటువంటి వాటిలో 29 చట్టాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ చట్టాల ద్వారా మొత్తానికి మనకి న్యాయం జరిగిందని కాదు, కనీసం ఆ 29 చట్టాల ద్వారా మనకి ఎంతో కొంత మేలు చేసుకున్నాం, మనం పోరాడి సాధించుకున్నాం. కాబట్టి అటువంటి 29 చట్టాల్ని కేంద్రంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు కార్మికులకి, ఉద్యోగులకి చాలా ప్రయోజనం కలుగుతాయి, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని మనల్ని మోసం చేసి
నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విషగులికలకి తేనె పూసి పంచదార పూసి వాటిని మనతో మింగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని ఆలోచించాలి. నేను కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రస్తావిస్తాను. ఈ రోజున కార్మికులు, ఇందాక వాస్తవరావు గారు చెప్పారు, శ్రమశక్తే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. శ్రామికులు లేకపోతే, కార్మికులు లేకపోతే ఈ సమాజం ముందుకి నడవదు. అటువంటి శ్రమశక్తిని వినియోగించుకొని ఆ శ్రామికుల్ని దెబ్బతీసేటువంటి విధానాల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తారు. మొట్టమొదటిది, కార్మికుడికి సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, వేతనాల గురించి బేరసారాలు ఆడే హక్కు ఉంది. అవి కుదరకపోతే చివరి అస్త్రంగా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత సమ్మె చేసే హక్కు కూడా ఉంది. కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ హక్కులన్నింటినీ కూడా కాలరాసింది, దెబ్బతీసింది. మనమందరం కూడా గత నెల రోజుల నుంచి విస్తృతంగా మనం ప్రచారం నిర్వహించాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. మన రాష్ట్రంలో మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబడటానికి కారణమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా ఆ చట్టాన్ని శాసనమండలిలో, శాసనసభలో నవంబర్ 21న ఆమోదించుకొని మన రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. అంటే చట్టాలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి ఈ చట్టాలను మేము ఆమోదించాం, ఈ చట్టాలను మేము ధిక్కరిస్తున్నామని ప్రకటించి ఈరోజు కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చింది, సమ్మెలో పాల్గొంటుంది. అంటే ఈ లేబర్ కోడ్లు ఏంటి? మనం పోరాడి సాధించుకున్నటువంటి 1856లో ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా నడిబొడ్డులో చికాగో నగరంలో కొన్ని వేల మంది అర్పించి ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న 8 గంటల పనిని ఈ రోజు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లతో రద్దు చేసింది. 8 గంటలు కాదు, ఇప్పుడు 12 గంటలు పని చేయించుకోండి, కార్మికులను నిలువు దోపిడీ చేసుకోండి. ఈ రోజు కనీస వేతనం 178 రూపాయలకు నిర్ణయించి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నాయంటే కార్మిక వర్గం పైన వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏంటనేది మనకు అర్థమవుతుంది. మరి ఎవరి కోసం ఈ పాలకులు? ఈ రోజు నీ సంపద, దేశంలో సంపద సృష్టించడంలో, సంపద పోగు చేయడంలో, సంపద పెంచడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు వారి యొక్క శ్రమకు విలువ లేకుండా ఈ రోజు కొద్ది మందిగా ఉన్నటువంటి కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి మోడీ ప్రభుత్వం దోసిపెడుతుంది, బానిసలుగా తయారు చేస్తుంది. దీన్ని కార్మిక వర్గం కళ్ళారు చేసి మేము అంగీకరించమని ఆంధ్రకేసరిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని పలువురు వక్తలన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్లాటినం జూబ్లీ సెమినార్ హాల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ప్రకాశం పాత్ర అనే అంశంపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి మాట్లాడుతూ బ్రిటిష్ తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరవలేమని, టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం ఆదర్శవంతమని అన్నారు. ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి శ్రీరామ్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి విశేషమైన బాటలు వేశారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకాశం పంతులు నిరంతరం శ్రమించారన్నారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ అధ్యక్షులు పి మోహన్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ చీఫ్ అడ్వైజర్ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలోనూ ఆంధ్ర రాష్ట్ర సాధనలోనూ ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారని, ప్రకాశం పంతులు జీవితం, ఆయన ఆచరించిన విలువలు నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. భీమవరంలో ప్రకాశం పంతులు విగ్రహ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన ధీరోదత్తుడు, త్యాగధనుడు, తెలుగు జాతి సాహసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య, వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకట్రాయుడు, కార్యక్రమ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి, మంతని కృష్ణంరాజు, కంతేటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. కుసుమిత ద్రుమదన శోభిని
సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బ్రిటిష్ పాలకుల కబదాస్తాల నుంచి భక్తవాదం దాసొక్కలను చేసేందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా చెల్లించిన అగ్గి పిడుగు స్వతంత్ర వీరుడు స్వరాజ్య బాణుడు మన్యు వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పుట్టిన రోజు. ఆ రోజున కల్లూరి నారాయణరాజు గారు ఈ కళాశాలకి బీజం అంకురార్పణ వేయడం జరిగింది. ఈ దేవాలయానికి రెండవ పాఠశాలగా పేరు రావడానికి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి, దండి సత్యాగ్రహంలో కానివ్వండి, విదేశీ వస్తు పరిష్కరణలో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, మరి మన దేవాలయానికి మహాత్మా గాంధీతో దేవాలయానికి రెండవ పాఠశాల అని కీర్తించబడటానికి కారణం సర్దార్ దండు నారాయణరాజు, దండూరు నారాయణరాజు మాత్రమే. అటువంటి కీర్తి ప్రతిష్టలో దేవాలయానికి తీసుకొచ్చిన వ్యక్తి దండూరు నారాయణరాజు గారు. దండూరు నారాయణరాజు గారు లేకపోతే ఆ దేవాలయానికి తూర్పు పడవలే లేదు. తెలుగు వాళ్ళు సిగ్గుతో సావాలి, తెలుగు జాతి సిగ్గుతో సావాలి. మనందరూ కూడా ఆయన మాట ఉచ్చరించడానికి కూడా సరిపోం. దండూరు నారాయణరాజు పేరు కానీ, తంత్రులు ప్రకాశం పంతులు పేరు కానీ ఉచ్చరించడానికి ఏంటి స్మరించుకోవడానికి కూడా మనం సరిపోదు, గుర్తు చేసుకోవడానికి కూడా సరిపోం. ఎందుకంటే వాళ్ళ రక్త మాంసాలు దేశానికి జనానికి ఇచ్చారు. వాళ్ళు పుట్టింది దేశం కోసం, బతికింది ధర్మం కోసం, సచ్చింది జనం కోసం. ప్రకాశం గారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి ఆయన ఉన్నటువంటి త్యాగ నిరతి కానీ, దేశభక్తి కానీ, అపారమైనటువంటి పరిపాలనా దక్షత కానీ మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని, అది స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈనాటి యువతకి అవసరమైన ఉద్దేశంతోనే ముఖ్యంగా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చూస్తాము. ఒక భోజనశాలను పెట్టి దాని మీద వచ్చేటువంటి అత్యంత తక్కువ ఆదాయంతో పిల్లలందరినీ పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రకాశం గారి తల్లి చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.
మహాపురుషులు అవుతారనడానికి ప్రకాశం గారి లాంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా కృషి చేస్తే అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనడానికి ఇదే ఈయన కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం గారు ధైర్యశాలి, అలాగే త్యాగశీలి. ఆయన త్యాగాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆయన జీవన చరిత్రను ఒకసారి మనం అవగతం చేసుకున్నట్లయితే, ఆయన చేసినటువంటి త్యాగ నిరతి కానీ, ఆయన చేసినటువంటి మరి ఎంతో ఆయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కొన్ని మరి మనం ఒకసారి మనం చేసుకోవాలి. ఆయన ఒక ప్రజానాయకుడే కాదు, స్వాతంత్ర సమరయోధుడు. మన స్వాతంత్ర సమరయోధుడితో పాటు ఒక పాత్రికేయుడు, ఒక నటుడు, ఇలాగా ఈ విధమైనటువంటి ఒక పత్రిక అధిపతిగా కూడా చేసి అనేకమైనటువంటి మరి రోల్స్ ప్లే చేసినటువంటి వ్యక్తి ప్రకాశం గారు. పుస్తకాల్లో కొన్ని రాస్తుంటాయి, కానీ మన దేశం గురించి కానీ మిగతా విషయాల్లో కొంతమంది అవగాహన ఉంటుంది. మన పద్మరాజు గారు ఈ కమిటీ మనందరికీ ఈ తగ్గుతీరు ప్రకాశ్ గారి గురించి కూడా అవగాహన చేసుకుంటే మంచిది. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన చేసే సాహసాలు కానీ ఇవి తెలుసుకుంటే యువతకు కూడా మంచి జరుగుతుంది. మనం కొన్ని సేవలు కానీ మంచి పనులు కానీ ఉపయోగపడతా ఉద్దేశంతో ఆ అవగాహన సంస్థ పడుతుంది. ఎందుకంటే తమ్ముడు ప్రకాశం గారు ఆ రోజుల్లో పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని విద్యార్థిగా చదువుకుని అనేక మంచి ప్రాక్టీస్లో ఉన్న దేశం కోసం ఆయన బ్రిటిష్ వారిని ఎదుర్కొని ఆరు విధానం వస్తే వచ్చినట్టు వాళ్ళపై ఛార్జీ ఇచ్చి నమ్మడం ధైర్యశాస్త్రం. దానికి బ్రిటిష్ పోలీసులు భయపడి వెనక్కిన గొప్ప మనిషి. అలాగే గాంధీ గారితో కొన్ని విషయాల్లో విభేదించి ఆయనకు కూడా సలహా చెప్పిన గొప్ప మనిషి. గాంధీ గారు కూడా ఈయన అర్థం చేసుకుని ఈయన మంచిగా అర్థం చేసుకుంటే చాలా పైకి వస్తారు, మంచి పోరాడని ఆ రోజుల్లో ఆయన కూడా అర్థం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి మీరందరూ తెలుసుకుని ఆయన అవగాహన చేసుకుని మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం కూడా మీ వంతు కృషి చేయాలని, మీ వంతు సేవ చేయాలని రన్ చేసే విధానంలోనే ముందర నుంచి ఆయన ఆశయాల మేరకు ఎంతో మంది విద్యార్థుల్ని దారి చూపించిన సంస్థ పిఎన్ఆర్ కళాశాల. ఎంతో తక్కువ ఫీజులతో రాయితీలు ఇచ్చి, రాయితీతో పాటు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ 100% ప్లేస్మెంట్లు ఇచ్చి పంపించి ఎంతో మందిని తీర్చిదిద్దిన సంస్థ ఈ పిఎన్ఆర్ కళాశాలలో. మేము కూడా మేనేజ్మెంట్ గా భాగస్వామి అయినందుకు మా అదృష్టంగా భావించుకుంటూ మాకు ఎక్కువ సమయం కూడా తీసుకుని తెలుసుకోలేదు. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోసారి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఈ అధ్యయన సంస్థ ప్రకాశం గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి యొక్క సూచన మేరకు మా తండ్రి గారు డాక్టర్ సూర్యనారాయణరావు గారు ప్రకాశం గారి ఆశయ సిద్ధి కోసం వారి ఆలోచనలు భావి తరాలకు తెరపరుస్తూ ఆచరణలో పెట్టడానికి కాను ఈ సంస్థ స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ప్రకాశం పంతులు గారు చూపించిన దారిలో ఈ సంస్థ పనిచేస్తూ వస్తున్నది. సుమారు 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి కార్యక్రమాలని మేము చేసుకుంటూ వస్తున్నాము. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ పరిస్థితుల్లో రాష్ట్ర పాలన కానీ కేంద్ర పాలన కానీ ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కమర్షియలైజేషన్ సిస్టంలో సేవా తత్పరత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి పాలన సాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి దాన్ని మార్చుకోవాలి, సామాజిక స్పృహతోటి, సామాజిక స్ఫూర్తితోటి అడుగు ముందుకేసి సమాజ స్థాపన కోసం నాడు యువకులుగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు కానివ్వండి,
మరి డిఎన్ఆర్ కాలేజీ పెట్టినటువంటి దంతులూరి నారాయణరాజు గారు కానివ్వండి, వీరంతా కూడా ఒక ఆలోచనతో ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి సదుద్దేశ్యంతో కొన్ని కార్యక్రమాలను వాళ్ళు తీసుకున్నారు. శ్రీ నారాయణరాజు గారు మరి విద్యా జ్ఞానాన్ని మరి ఈ యొక్క భీమవరం ప్రాంతాలకే కాకుండా ఈ డిఎన్ఆర్ కాలేజీలో చదువుకునేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణ నుంచి కూడా వచ్చి చదువుకున్నటువంటి చాలా మంది చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రకాశం పంతులు గారు, ఆయన ఆలోచనలు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి సైమన్ కమిషన్కి ఎదురుపడి. అటువంటి వారి జీవిత చరిత్రలు మనకు ఒక లెసన్స్ గా వాళ్ళ యువతకు అవగాహన కలిగించడానికి ఒక సదస్సు అంటే మీరు ఆ లిటరేచర్ని వాళ్ళు ఏమేం చేశారు, ఏ రకంగా చేశారు, సమాజానికి ఏ రకమైన స్థాయిలో పనిచేశారు, మీరైతే ఏం చేస్తారు, మీరు ఎంచుకున్న మార్గంలో ఈ సమాజానికి సేవ చేయటానికి మన అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీతో పాటు మేము కూడా మీరు ఇచ్చే సలహా సంప్రదింపులతో మేము కూడా మా కార్యక్రమాలు నిర్వర్తించడానికి నేను ముందుకు వస్తాను. ఇచ్చేదంటే విద్యలో పోటీతత్వం పెరిగిన తర్వాత ఏదైతే ఒక సబ్జెక్ట్ ఏం చేసుకున్నారో ఆ ఒక విభాగం మీదే కాన్సన్ట్రేషన్ అనేటువంటి ఏది విద్యలో పోటీతత్వం పెరిగిన తర్వాత సహజంగా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి ఫిజికల్ గా జనరల్ నాలెడ్జ్ విషయంలో, చరిత్ర విషయాల్లో ఇవన్నీ కూడా కొంత అవగాహన తక్కువగానే ఉందని చెప్పాలి. ఏదైతే కంప్యూటర్ యుగం వచ్చిందో ఆ కంప్యూటర్ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప మిగతా విషయాల మీద కొంచెం శ్రద్ధ తక్కువ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి తరుణంలో మరి ఎందరో మహానుభావులు పోరాటంతో మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వారిలో ఆంధ్ర కేసరి బిరుదు ఒక పోరాట పటిమ వారు సాధించి యువతరానికి వేసినటువంటి ఘనతని సాధించినటువంటి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి యొక్క చరిత్రలందరినీ కూడా యువతకు అందించడం అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. అయితే అది మన డిఎన్ఆర్ కళాశాలలో ఈ కార్యక్రమం చేయడం అనేది అంతగా మహా గొప్ప అని చెప్పేసి కార్యక్రమాలు తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రకాశం పంతులు గారి యొక్క ఆశయాలు ప్రతి జిల్లాలో తెలియాలి, ఏంటి యువతకు తెలియాలనేటువంటి ఆలోచనతో ఈ అధ్యయన సంస్థ 1974లోనే మొదలెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నందుకు వారి కమిటీ వారందరికీ ధన్యవాదాలు. మేమందరూ కూడా రంగసాయి గారు మేమందరం కూడా మరి ఇందాక చెప్పినటువంటి అక్కడ ప్రకాశం చౌక్లో ఏమైనా సరే విగ్రహం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం పనిచేయడం జరుగుతుంది. దాని నిమిత్తం కూడా మరి రంగసాయి గారు నేను కూడా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని మేము అందరం ప్రజాప్రతినిధులు అందరినీ కలవడం జరిగింది. ప్రతి వారిని కలిసాం. స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అందరినీ కూడా ఇప్పుడు మరి మనకు ఎక్స్ట్రా ఏంటంటే అధ్యయన కమిటీ కూడా యాడ్ అయింది కాబట్టి బాగా వచ్చింది. మరి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ కట్టాలి అని అన్నారు, ఎవరు వద్దని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఈ రోజు నుంచే దాన్ని ఒక శంకరావంగా పూరించి ఆ కార్యక్రమం జరిపించాలి. మనందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనందరూ కూడా ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అనేక పదవులు చేసినటువంటి ఉత్తరాలు పద్మరాజు గారు ఆ టీవీలో చూసి ఇమ్మీడియట్ గా లా కళాశాల కృష్ణరాజు గారిని మన యాజమాన్యాన్ని చెప్పడం జరిగింది. రుద్రరాజు పద్మరాజు గారి సారథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆశయాలు నెరవేరుద్దాం. భీమవరం ప్రకాశం చౌక్ లో ప్రకాశం విగ్రహాన్ని స్థాపించడానికి ఈ క్షణం నుంచి కోరుకుందాం. భారత్ కి
కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం అన్నారు. 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. గురువారం ఆకివీడు దొరగారి చెరువు వద్ద నిర్వహించిన సభలో సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొడ్డు రాంబాబు, డోకల రవితేజ, తవిటి నాయుడు, పెంకి అప్పారావు, సంతక సూరిబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నంగెడ్డ కొండ, మండల అధ్యక్షులు నూకల శివతో పాటు భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళందరూ విన్నారంతే. ఈయనకేమి హామీ ఇవ్వాల. ఈయన ఏమడుగుతున్నాడు, ఈయన ఏమడుగుతున్నాడు, మా ప్రభుత్వానికి మాకు డబ్బులు కావాలి, రాజధాని కట్టాలి, పోలవరం ప్రాజెక్టు, అనేక స్కీమ్స్ ఉన్నాయి, వాటికి మేము డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు లేవు మా దగ్గర అని చెప్తే వాళ్ళందరూ విన్నారంతే. కాగితం తీసుకున్నారు. అది అమలు జరుగుతారని ఎక్కడ మన పేపర్లో రాలేదు. హామీ ఇచ్చారు, అమలు జరుగుతానే. అందుకంటే ఇప్పుడు మనకి ఇంకా చెప్పుకునే అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోరాటబద్ధంగా చట్టాలు వచ్చినాయి. చట్టాలను అమలు జరిపించుకోవాలంటే మన శక్తిని బట్టి ఉంటుంది. అంటే మన యూనియన్ బలంగా ఉండి ఎక్కువ మంది మన యూనియన్ లో ఉంటే మన దెబ్బలాడే హక్కు మనకి వస్తుంది. ఈ ఆకివీడులో రైస్ మిల్ కార్మికులు చాలా పెద్ద పోరాటం చేయాలి. గణపవరంలో పెద్ద పోరాటం. ఈ పోరాట ఫలితంగా ఆ రోజున కలెక్టరు, జాయింట్ కలెక్టరు మన మీటింగ్లకు వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు చర్చలో పాల్గొనేవాళ్ళు. జాయింట్ కలెక్టర్కి అయితే ప్రత్యేక జాయింట్ కలెక్టర్ బాధ్యత పెట్టి మనకి యజమానులు పిలిపించి మనతోటి చర్చలు నడిపి మన రేట్లు ఎంత పెంచాలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఎవడు ఏ కలెక్టర్ మాట్లాడి గవర్నమెంట్ చెప్పేసింది మీరు ఈ కార్మికుల సంగతి చూడొద్దని చెప్పేసి. అందుకని మనకి ఇప్పుడు మీరు అందరూ అడగాలి, ఇక్కడ ఎమ్మెల్యేని ఎంపీలను అడగాలి. మీరు మమ్మల్ని ఉత్తరేస్తారని మీకు మేము ఓట్లు వేస్తే మీరు మా పేక తాడేసి ఢిల్లీలో వెళ్ళి మీరు చేతులు ఎత్తుతారా, ఎందుకు ఎంత దుర్మార్గం చేస్తారు, ఎంత మోసం ఎందుకు చేస్తారు మీరు అని అడగాలి. ఆ చైతన్యం ఉండాలి. కానీ మనకు తెలియదు. వీళ్ళు మన శత్రువులు కనపడదు. అదే మీ పేటకు వస్తేనో ఎక్కడ మీటింగ్ వస్తే నంగినంగి మాట్లాడితే మనతో కాపాడబడదు. అందుకేంటంటే ఇది ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితి మన ముందుకి వచ్చింది. దీన్ని మనం మళ్ళీ మనం ఏమంటుంది, మన చట్టాలను మనం పునరుద్ధరించుకోవాలి, మన చట్టాలను మనం నిలబెట్టుకోవాలి. అందుకు మన చట్టాలను రక్షించుకోవాలి మనం అనేది. అంటే 100 సంవత్సరాల నుంచి కష్టపడి పోరాటాలు చేసి జైలుకు పోయి కొంతమంది దీనికోసం చనిపోయి ఇంత త్యాగం చేసిన ఫలితంగా వచ్చిన మన చట్టాలు ఏమవుతున్నాయో ఆ చట్టాలని ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పాలకులు మొదలష్ట వాళ్ళు పూర్తిగా దాన్ని తీసి పడేశారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ దానికి పూర్తిగా మద్దతు ఇస్తుంది. నేను చివరిగా చెప్పింది ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎందుకు జరుగుతుందంటే ఒక పాతకాలపు సామెత. మనకి ఈ మధ్యకాలంలో పంచి భోజనాలు బాగా పెరిగినాయి, పెళ్లి భోజనాలు బాగా పెరిగినాయి, అమ్మవారి భోజనాలు, అయ్యవారి భోజనాలు, వినాయకుడి భోజనాలు ఎన్ని బాగా పెరిగినాయి. రేపు శివరాత్రి ఈ భోజనాల్లో ఏం జరుగుతుందంటే, భోజనాల్లో నేను కూర్చుంటాను, తవిటి నాయుడు వడ్డిస్తాడు. నాకు ఏది కావలిస్తే ఎన్ని కావలిస్తే అంత వేస్తాడు. నన్ను ఎరగనోడు ఎవడో వడ్డిస్తున్నాడు అనుకోండి, ఏమేస్తాడు. నేను ఎక్కడ కూర్చున్నా నాకు బ్రహ్మాండంగా ఉంది. వడ్డించేవాడు మనవాడు కాదు, అది మీకు అర్థం అవ్వాలి. కార్మికులు మనుషులు కాదు, కార్మికులు వ్యతిరేకులు, మీ యజమానులు మనుషులు అందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీ. అంటే కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం మన యజమానుల యొక్క మనుషులు తప్పితే మన మనుషులు. అందుకేనండి యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలు చేశారు. అంటే ఇప్పుడు మనం తేల్చుకోవాలి రాజకీయంగా. అంటే మనం కావాలా, యజమానులు కావాలి. యజమానులు ఎంతమంది ఉంటారు? 10%. మన కార్మికులు, ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? 90% ఉంటాం. మరి 90% మన ఓట్లేస్తే ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు మన ఉత్తరస్థానం ముందు ఎన్నికల్లో చెప్తున్నారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత యజమానులకు అనుకూలంగా, కార్పొరేట్లకి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేస్తారు. మన చట్టాలు తీసుకోవాలి. పంచారామ క్షేత్రం భీమవరం గునుపుడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేషంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ నయీం అస్మి, అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణుతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు మహాశివరాత్రి దర్శనాలు, రథోత్సవం, తెప్పోత్సవం సందర్భంగా భక్తుల భద్రతకు ఎటువంటి ముప్పు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సీఐలు నాగరాజు, కాళీచరణ్, ఈవో డి రామకృష్ణరాజుతో పాటు ధర్మకర్తలు ఉన్నారు.
अशोक कुमार नाम देहस्या धर्मपत्नी सौभाग्यवती हरित नाम देवत्या मया दासोहम नीतिमा मत्व क्षमस्व తారీఖు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది ఈ 3 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ రథోత్సవము, తర్వాత శివరాత్రి రోజు దర్శనాలు, లింగోద్భవము అన్ని జరుగుతాయి. అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మన ధర్మకర్తల మండలి సహకారంతో, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ తోటి సహకారం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటాం. ఎస్పీ భీమవరం గారు ఇక్కడ కానీ, పాలకొల్లో కానీ, తర్వాత పట్టిశ్రంలో కానీ, సామర్లకోట అన్ని క్షేత్రాల్లో కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నందు ఐజీ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చారు. దీని పర్యవేక్షణ జరిగింది. అయితే మా ధర్మతం అందరూ కూడా సహకారం తీసుకుని, అలా సిబ్బంది సహకారం తీసుకుని, ఇక్కడ స్థానిక నాయకుల సహకారం తీసుకుంటూ ఈ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆ సందర్భంలో పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరిపించాలని మా ధర్మతం అనుకుంటున్నాం. అలాగే జరిపిస్తామని ఈ సందర్భంగా భీమవరం శివారు చినమీరంలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయం వద్ద 52వ అఖండ రామనామ సప్తాహం ముగింపు సందర్భంగా మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు అన్నపూర్ణ దంపతులచే మహాపూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. గత 52 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రామనామ సప్తాహం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామ ప్రముఖులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆవు పాలు ఉంటే ఆవు పాలు చల్లండి. ఆవు పాలు చల్లిన తర్వాత మరలా నీళ్లు చల్లండి. గోక్షీర స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం నీళ్లు చల్లిన తర్వాత ఒక చుక్క నీళ్ళతో కింద తమలపాకులో గాని పల్లెల్లో గాని వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవేదాలు ఉంటే వేయండి, లేకపోతే అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేసిన తర్వాత పుష్పంతో కాస్త గంధం వేయండి వినాయకుడి మీద. సూర్య
పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న సీతారామాంజనేయ ఆలయం నందు రామాలయం నందు గత 52 సంవత్సరాలుగా అఖండ రామనామ సప్తాహం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఊరి పెద్దలందరితో సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. నిన్నటితో ఈ అఖండ రామనామ సప్తాహం పూర్తి అయింది. 52వ సంవత్సరానికి ఈవేళ అన్న సమారాధన జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీంట్లో అన్న సమారాధనలో పాల్గొంటారు. దీనికి గ్రామస్తుల సహకారం, పెద్దలందరి సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. అన్న సమారాధన ముఖ్యంగా హైదరాబాద్ అల్లూరి సాయిబాబు గారు ఇస్తారు. దీనికి అన్న సమారాధన అనంతరం సాయంత్రం 4 గంటలకి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.